శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సాయిబాబా దేవుడా కాదా అనే తత్వాన్ని తెలుసుకోవాలంటే నేను ముందు చెప్పిన ఎపిసోడ్ ఒకటి ఉంది, దేవుడు అంటే ఎవరు అనే ఒక ఎపిసోడ్ని చూస్తే మీకు ఈ ఎపిసోడ్ అర్థమవుతుంది. ఇక సాయి తత్వ విషయానికి వద్దాం. సాయిబాబా గారి జీవితం కనుక చూస్తే కనుక ఆయన దేవుడా అని కాదా అని చర్చించే విషయం లోపల సాయిబాబా చాలా గొప్పనైనటువంటి మహానుభావుడు, యోగి పుంగవుడైన, అణిమాది అష్టసిద్ధులు పొందినటువంటి మహానుభావుడైన. వాస్తవంగా ఇక్కడ ఒక మనం మనుషులుగా మన జ్ఞానంతో మనము చాలా అజ్ఞానంలో ఉన్నాం. మనకి ఈ సాధారణమైనటువంటి జీవనంలో ఉండేటువంటి కొన్ని అవసరాలు, ఆ అవసరాలు తీరకపోయేసరికి దేవుడే చేస్తున్నాడు మాకు అన్ని దేవుణ్ణి నిందిస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మనకి సహాయం చేస్తే అతన్నే దేవుడు అని అంటున్నాం. కానీ మనం ఇస్తున్న డెఫినేషన్ దేవుడు అనే దానికి వాస్తవంగా వేదాలు ప్రవచించినటువంటి భగవత్ తత్వానికి సంయమనం అనేది లేదు, అసలు పోలిక లేదండి. భగవంతుని యొక్క తత్వం చాలా అద్భుతమైంది. అన్నిటికీ భగవంతుడు అనకూడదు, ఆయన ద్రష్ట. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు మనల్ని ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని డిసైడ్ చేశాడు. ఆయనను తెలుసుకోవడానికి మనల్ని పంపించాడు, మనకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన గురించి ఏంది తెలుసుకోవడానికి 84 లక్షల జీవరాశుల్లో యోనుల్లో మనల్ని ప్రవేశపెట్టి ఆయన తత్వాన్ని మనకి నేర్పించి స్వతసిద్ధంగా భగవంతునిలో ఉన్నటువంటి శక్తిని ఒక అణువు అంటే అణువు కూడా కాదు. భగవంతున్న శక్తిలో మాలిక్యులర్గా తీసుకుంటే ఇప్పుడు మనము ఎండకి ఒక దుమ్ము కణం చూస్తాం కదా, అలా మన ఇంట్లో కిటికీలో నుంచి ఎండబడుతుంటే ఒక దుమ్ము కణం చూస్తాం కదా, అంత జ్ఞానంలో అందులోనూ సూక్ష్మంగా ఉండే జ్ఞానాన్ని మనకిచ్చి స్వతంత్రుని చేసి వదిలిపెట్టాడు. నా గురించి తెలుసుకోరా అని. మనం ఆయన గురించి తెలుసుకోవడం మానేసి, ఆ తత్వాన్ని తెలుసుకోవడం మానేసి నేనే దేవుడు అని చెప్పి ఈ పిచ్చి పిచ్చి వెర్రితనాలు చూస్తూ అసలు మన సృష్టి గల కారణం ఏంటో, మనం ఎందుకు పుట్టాం, మనం ఎవరో అని తెలుసుకోకుండా మనము చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చూస్తున్నాం. ఇలా చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ మృత్యుర్ నమామ్యహం. అంటే మృత్యువుకి మళ్ళీ మృత్యువు నమస్కారం చేస్తున్నాం, మళ్ళీ మృత్యువుకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ తెలుసుకోలేకపోతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం. ఇలా జరిగిపోతుంది. ఈ సైకిల్లో పడిపోతున్నాం. వీఆర్ ఇన్ దిస్ సైకిల్, బర్త్ అండ్ డెత్ సైకిల్లో తిరుగుతున్నాం. ఈ తత్వాన్ని ఎరిగినటువంటి వారే శ్రీ సాయిబాబా గారు. వీరు అద్భుతమైనటువంటి ఎన్నో జన్మలు ఎత్తి వీరు యోగి పొంగవులయ్యి తపస్సు చేసి యోగ సాధనను చేసి అష్టాంగ యోగ సిద్ధిని పొందినటువంటి వారికి అణిమాది అష్టసిద్ధులు పొందారు. ఇక్కడ సాయిబాబా గారు వేడివేడి అన్నంలో చేయబెట్టి అన్నం కలిపారు. ఆయన నిల్చున్న చోటనే గంగా యమునని తీసుకొని వచ్చారు. ఆయన చనిపోయినటువంటి వారిని బతికిచ్చారు. కుష్టు వ్యాధిని ఒక్క క్షణంలో నయం చేశారు. పడుతున్న బిల్డింగ్ని ఆపేశారు. ఇవన్నీ మహిమలు మనం విన్నాము, సినిమా రూపంలో చూసాం. ఇవి జరిగాయి. మనకి గ్రంథకర్తలుగా సాయిబాబా సచ్చరిత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సాయిబాబా మహిమలు మనకి ఎంతో అద్భుతాలు. కానీ వీటన్నిటిని ఏమంటారంటే విభూతి అని అంటారు. మనకు పతంజలి యోగ సూత్రంలో విభూతి పాదం అని ఉంది. ఆ విభూతి పాదం లోపల మనకి ఈ విషయాలు తెలుస్తాయి. మనిషి అనేటువంటి వాడు యోగ సాధన చేయడం వల్ల అతడికి ఎలాంటి విభూతులు వస్తాయి, ఎలాంటి శక్తులు వస్తాయి. గాలిలో ఎగిరి వెళ్ళిపోగలుగుతాడు, నీటిపైన నడవగలుగుతాడు, అగ్నితో స్నానం చేయగలుగుతాడు, ప్రతి ఒక్క మనిషి యొక్క అంతరార్థంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా పరిగ్రహించగలుగుతాడు. సూర్యుని వల్ల భువన జ్ఞానము, చంద్రుని వల్ల తారావ్యూహ జ్ఞానము, ఆకలి, దప్పిక, దుఃఖము, బాధం అన్నిటిని కూడా జయించేస్తాడు. ఎట్లాగైతే కనుక మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటామో అలా ఈ శరీరంలోకి వచ్చి బయటకు వెళ్ళిపోతారు. ఖండయోగ సిద్ధి అని ఉంటుంది. అంటే శరీర అవయవాల్ని ఎడమరిచి మళ్ళీ ఫిక్స్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. అది సాధారణ వ్యక్తులకు రాదు, యోగి పుంగవులకు మాత్రమే వస్తుంది. ఇది పతంజలి యోగ సూత్రంలో ఈ సిద్ధులన్నీ కూడా విభూతి పాదాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి పతంజలి ఎవరు ఈ విభూతిని రాసినవాడు అంటే ఆయన ఆదిశేషుని యొక్క అవతారం. అంటే శ్రీ మహావిష్ణువు ఏ శేషతలువం పైన పడుకుంటాడో ఆయన ఆదిశేషు. ఆ ఆదిశేష తత్వం రాసింది పతంజలి యోగ సూత్రాలు. అంటే అలాంటి మహానుభావుడు. ఇవి విభూతులు, వీటిని దాటి కైవల్యాన్ని చేరుకున్నవాడు గొప్పవాడు. కైవల్యాన్ని చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలని చెప్పాడు.
కానీ వాడు భగవంతుడు అవుతాడు అని చెప్పలే. అంటే మనకు తెలిసిన సిద్ధులు ఇప్పుడు ఎట్లా అంటే నిజంగా మనం దేవుడు అని అంటాం, కానీ దేవుడికి కింద కేటగిరీస్ ఉన్నాయండి దేవతలకి. దయ్యాలు, పిశాచాలు, భూతాలు, తర్వాత మనిషి. అంటే పాతాళలోకం నుంచి వస్తే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళలోకం కింది వరకు వెళ్తే పాతాళం. 7 లోకాల్లోనూ 7 రకాల జీవులు ఉంటాయి. అంటే వాటిని భూత, ప్రేత, పిశాచాది గణాలు, దానవులు అని ఈ గణాలు ఉంటాయి. ఈ గణాలకు పైన మనిషి. అంటే మనిషికి ఇంకా వీళ్ళందరినీ జయించి వచ్చాడు. ఈ తత్వాలన్నింటినీ జయించిన వాడు మనిషి 7వ లోకంలో ఉంటాడు. మనిషికి పైన భూలోకం, భూవర్లోకం, స్వర్లోకం, మహోలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, 7 లోకాలు. మనిషి ఇంకా 7 స్టెప్స్ దాటాలి. అందులో యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, తర్వాత దేవతలు, ఇవన్నీ తత్వాలు దాటి భగవంతుని యొక్క తత్వాన్ని చేరుకోవడానికి మనిషికి ఉంటుంది. అంటే ఒక గంధర్వుడు అనుకుంటే ఈ భూమిలో ఉండే కోటాను కోట్ల జనాలని ఆయన ఈజీగా వశపరచుకోగలుగుతాడు. యక్షులు ఈజీగా గెలవగలుగుతారు. యక్ష, కిన్నర, కింపురుషులకు ఉన్న శక్తి అది. వాళ్ళు ఒకే క్షణం లోపల 1,000,000 మందితో యుద్ధం చేసి చంపేయగలిగే శక్తి గల వాళ్ళు యక్షులు అవుతారు. మరి యక్షుడు విష్ణువు ఒకటేనా? యక్షుడు శివుడు ఒకటేనా? ఇప్పుడు మనకు అర్థమవుతుందా? మనకి సుందరకాండలో వస్తుంది యక్షులు అంటే ఎవరు, కిన్నరులు అంటే ఎవరు, గంధర్వులు అంటే ఎవరు అని. ఇవన్నీ కూడా మన పురాణాల్లో వస్తాయి. వాళ్ళకి ఇంద్రియాతీతమైన శక్తులు వాళ్ళకు ఉంటాయి. మనము వీళ్ళనే దేవుళ్ళు అంటే మరి విష్ణువుని శివుడిని ఏమనాలి? కాబట్టి మనకున్న ఒక మిడిమిడి జ్ఞానంతో ఈ చిన్న చిన్న విభూతులు, ఆలోచనలు, కడుపు నిండా తినాలి, కడుపు నిండా పడుకోవాలి, గాల్లో ఎగిరిపోవాలి, అలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇవన్నీ మన దృష్టిలో అద్భుతాలు. కానీ ఇవన్నీ కూడా విభూతులు అని అంటారు. అంటే యోగసిద్ధి చేసినటువంటి వాడికి ఇవి చాలా సులభమైనటువంటి పనులు. ఇవి దేవుడి కిందకి లెక్క రావు. ఇవి దేవుని యొక్క లీలలు కావవి. వీటన్నిటి విభూతులు అంటారు. అంటే చాలా చిన్నవన్నమాట. మీ ఇంట్లో మీ చిన్న పిల్లవాడు ఏబిసిడీలు కష్టపడి రాస్తూ నాన్నగారు నేను రాసేస్తానండి అని అంటే మీరు నవ్వి ముసిరిపోయి బారాసవరా అని చెప్పేసి మీరు అంటారు. వాడు మ్యాథ్స్ వేసుకొని ఇవన్నీ చేసినా, ఇప్పుడు ఉదాహరణకి మా గురువు గారు ఉన్నారు, నేను ఒక ఆర్టికల్ తయారు చేసి సార్ నేను ఇది రీసెర్చ్ చేశానని చూస్తే ఓకే బాగుంది అంతే, ఇంతకుమించి ఇంకేం అనలేదు. ఎందుకోసం ఆయనకు దానికి మించిన జ్ఞానం ఉంది. నేను ఇంకా చేసింది ఇంకా పిపీలికాన్ని, నేను ఒక చీమంతనే, రవ్వంత జ్ఞానానికి మిడిసిపడుతున్నాను నేను. కాబట్టి ఇది మనం బాగా ఆలోచించాలి. ఇది మరి ఇప్పుడు సాయిబాబా ఇవన్నీ పనులు చేశారు, ఇవన్నీ ఏంటి దేవుడి పనులా లేకపోతే విభూతి తత్వం? అంటే విభూతి తత్వము అంటే మనిషి ఇంద్రియాతీత శక్తుల్ని పొందడము, దీన్ని విభూతి అని అంటారు. ఇది దైవశక్తి కాదు. మనిషికి అనుకుంటే ఆ తత్వాన్ని చేరుకున్నటువంటి వాడు కంటి చూపుతోటి కూడా రోగాన్ని నయం చేయగలుగుతాడు. ఆ శక్తి ఉంది మనిషికి. ఆ విధంగా సాయిబాబా వారు సాధారణమైన మనిషిలాగా కాకుండా మనీషిలాగా, యోగి పుంగవుడిలాగా తపస్సు చేసి ఆయన సాధన చేసి ప్రపంచానికి మొత్తం కూడా, ఈ యొక్క మానవ ప్రపంచంలో మనలాంటి వాళ్ళందరికీ కూడా యోగ మార్గ నిర్దేశన చేసినటువంటి యోగి మహారాజు. అందుకోసమే సాయిబాబా గారి దగ్గర వాళ్ళ సాధు సంతులందరూ కూడా, మహల్సాపతి ఇత్యాదుల వాళ్ళు సాయిబాబాను పూజించేటప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకి జయ సంకీర్తన చెప్పినప్పుడు ఇట్లా ఏం చెప్పారు? రాజాదిరాజ యోగిరాజ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అన్నారు. కానీ విష్ణుతుల్య, వేదతుల్య, శివతుల్య అని అన్నారా? ఎక్కడ కూడా అనలేదు. సాయిబాబా యొక్క కీర్తనలు గనక చూస్తే గనక, ఆయనకి 5 పంచహారతులు గనక సరిగ్గా విశ్లేషణ చేస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. సాయిబాబానే ఒప్పుకోలేదు తాను దేవుడని. తాను భగవంతుని యొక్క సేవకుడు, నేను భగవంతుడు పంపించిన దూతను నేను అని చెప్పే అన్నారే తప్ప నేను దేవుణ్ణి అని ఆయన ఎన్నడూ చెప్పలేదండి. నేనే దేవుణ్ణి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన యొక్క తత్వం గొప్ప తత్వం అండి. ఆయన్ని అర్థం చేసుకోవడమే జీవితం అండి. సాయిబాబా గారిని సాష్టాంగ నమస్కారం చేసి ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. కానీ సాయిబాబాని దేవుణ్ణి చేసి ఆయనకు కూడా ఎందుకండి అహంకారం అంటూ పెడతారు? ఆయన అహంకారం లేకుండా, అంటే అహంకారం అంటే నేను దేవుణ్ణి అని అనుకోవడం అహంకారం. ఆ అహంకారం లేకుండా గొప్ప జీవితం గడిపిన సాయిబాబాకి ఎందుకండి మీరు నిజమైన సాయిబాబా భక్తులు అయితే కనుక ఆయనకి దేవుడు అనేటువంటి పదాన్ని ఆపాదించరు. ఎందుకోసమంటే ఆయన ఆత్మ ఒప్పుకోదు. ఆయన చాలా గొప్ప యోగి పుంగవుడండి.
ఆయన తాను దేవుడని అహంకారం ఎట్లా పొందుతాడు? అలా అహంకార తత్వాన్ని లేకుండా జీవనాన్ని గడిపిన మహానుభావుడు ఆయన. ఇవాళ మనము వాంటెడ్లీ ఆయనకి పాపాన్ని మనం చూడుతున్నాం. మనం ఆయన ఆత్మకి, ఆయన భగవంతునికి అత్యద్భుతమైనటువంటి మహా గొప్ప సేవకుడు, భగవంతుని యొక్క తత్వం తెలుసుకున్న మహానుభావుడు ఆయన. ఆయనకి వేద మంత్రాలు, గాయత్రి మంత్రాలు, అపౌరుషేయమైన వేద మంత్రాలు, ఏ మూల మహాశక్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మాది దేవతలు ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టి తత్వాన్ని, సృష్టిని మొత్తం తయారు చేసినటువంటి, ఎక్కడ ఒక మైనస్ పాయింట్ లేని ఇంత అద్భుత సృష్టి చేసినటువంటి ఆ వేద పౌరుషేయ తత్వం ఎక్కడ? సేవల్లో, గొప్పతనంలో యోగితత్వాన్ని పొంది, విభూతి పాదాన్ని పొంది, అనిమాది అష్టసిద్ధులు పొందిన సాయిదేవుడు ఎక్కడ? సాయిబాబా దేవుడే, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ తత్వానికి ఈ తత్వానికి వేరియేషన్స్ ఉన్నాయి, అది మీరు గమనించాలి. కాబట్టి సాయిబాబాని మీరు మనస్ఫూర్తిగా ఒక మహాశక్తిగా మీరు భావించడంలో తప్పు లేదు. కానీ మూల మహాశక్తికి సాంతనపరుస్తూ, పోలికలు చేస్తూ, సదృశమానంగా పూజలు చేయడం మాత్రం తప్పు అని ద్వారకా పీఠాధిపతుల వారు అన్నారు. ఇవాళ సాయిబాబా గురించి, ఆయన జీవనం ఏంటి, ఆయన తత్వం ఏంటి, నేను ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. అసలు సాయిబాబా అంటే ఎవరు, ఆయన తత్వం ఏంటిది అనేది. కాబట్టి సాయిబాబాని వేద మంత్రములతో ఆయనని స్తుతించి, ఆయనకి గర్వాన్ని మీరు తీసుకురాకండి. ఆయన ఎన్నడూ అలాంటి స్తుతిని కోరుకోలేదు ఆయన నిజ జీవితంలో. ఆయన భగవత్ సేవకుడనే చెప్పాడు. ఆయన భగవంతుని యొక్క తత్వాన్ని వేణోల కీర్తించినటువంటి మహానుభావుడు ఆయనకి మీరు అహంకారాన్ని ఆపాదించకండి. ఆయనను పూజించండి, ఆయనను గౌరవించండి. సాయి గురుదేవాయ నమః అని గురువుగా పూజించండి. గురువులోనే దైవం ఉంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణువు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఆదిశంకరాచార్య చెప్పారు. సూర్యుడికి, సూర్యుడి యొక్క వెలుగుకు తేడా ఉన్నట్టుగానే భగవంతుడికి, భగవంతుని యొక్క అంశలో జన్మించినటువంటి సాయినాథుల వారికి కూడా భేదం ఉంది. సూర్యుని యొక్క ప్రతిబింబము మనకి నీళ్లలో పడుతుంది. ఇది సూర్యుడు కాదు అంటామా? అనలేము. కానీ సూర్యుడా? కాదు. అలాగే సాయి తత్వాన్ని ఎరగండి, సాయిబాబాని అలా పూజించండి. అప్పుడు మీకు సాయిబాబా నిజమైన అనుగ్రహం లభిస్తుంది. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.